సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో తుమ్మిడిశెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. 38 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు పూర్తి చేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు జరిగాయంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై ఆరోపణలు చేశారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతను పట్టించుకోలేదని ఆరోపించిన వారు డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితికి బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ మండిపడ్డారు. చాలా ప్రెస్టీజియస్ గా పంపులు ఆన్ చేయమంటారు. కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే అది అన్నారం బ్యారేజ్ లేకపోతాయి. అన్నారం బ్యారేజ్ ఫౌండేషన్ కూడా మీరు కట్టిన సీకండ్ పాయిల్ ఫౌండేషన్ ప్రకారము అది నిలబడదు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం పోవాలి, అన్నారం నుంచి సుందిల పోవాలి, సుందిల నుంచి ఎల్లపల్లి పోవాలి. దారిలో ఉన్న అన్నారం సుందిల బ్యారేజ్లు కూడా సరిగ్గా లేవు, లీకేజ్ అవుతున్నాయి, ఫౌండేషన్ సరిగ్గా లేదు, మీరు టెస్టింగ్ చేయాలి, పునర్నిర్మాణం చేయాలని చెప్పి మీకంటే 1000 రెట్లు ఎక్కువ సమర్థత నాలెడ్జ్ ఉన్నవాడు ఢిల్లీలో. మేము వాళ్ళ అడ్వైస్ ప్రకారం చేస్తున్నాం. మరి మీకు ఏముండొచ్చు అంటే మీరే ఒత్తిడి తీసుకొచ్చి ఆ పంపులు ఆపరేట్ చేసి బ్యారేజ్ నింపి మళ్ళీ కూలిపోతే బలం చేద్దాం మేమట్లా కాదు. తెలంగాణ ప్రజానికాన్ని తెలియజేస్తున్నాం, కాళేశ్వరం కూలేశ్వరం కావడానికి టిఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత. ఆందోళన రూపం దాల్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు